జై శ్రీరామ్ అందరికీ. తునిలో జరిగిన ఇన్సిడెంట్, జ్ఞానేశ్వరి అనే ఒక 3 ఏళ్ల పాప తప్పిపోయి 14 రోజులు పూర్తవుతున్నా ఇంకా కూడా ఆ పాప ఆచూకీ దొరకలేదు. దీని గురించి మాట్లాడు అని చాలా మంది అడిగారు. ఈరోజు మాట్లాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్కి వాట్సాప్ చెప్పుకోవాలి. ఎందుకంటే రాత్రనక పగలనక ఇప్పటికీ కూడా ఇంత డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది పక్కన పెడితే ఈ దొంగ బాబాలు, ఈ నా కొడుకులు ఎంత చిల్లర నా కొడుకులు అంటే, ఒకడేమో 320 కిలోమీటర్ల దూరంలో పాప ఉందంటాడు, ఇంకొకడేమో భూమి లోపల భూగర్భంలో పాప ఉందంటాడు, ఇంకొకడేమో రాత్రిలోపు పాప వస్తుంది, ఆ తర్వాత రాకపోతే ఇక పాప ఎప్పటికీ రాదంటారు. అసలు ఈ నా కొడుకులు ఎంత చిల్లర నా కొడుకులు అంటే, వీళ్ళింట్లోనే గిన్నెలు కొట్లాడతాయి. ఈ నా కొడుకుల బతుకులు అట్లుంటాయి. వీళ్ళకి నిజంగానే భవిష్యత్తు తెలిసి ఇవన్నీ తెలుసుంటే ఈ నా కొడుకుల బతుకులు వీళ్ళే చక్కదిద్దుకుంటారు కదా. ఈ పాటికి ఏవో బిల్డింగ్లలో బతకాలే, ఈ నా కొడుకులే పూరి గుడిసెలలో బతుకుతుంటారు. అడుక్కోసాలక గిట్లాంటివన్నీ చెప్పి, గిట్లాంటి సోది ముచ్చట్లు చెప్పి, డబ్బా ముచ్చట్లు చెప్పి పైసలు దొబ్బుతారు. ఇక జనాలకు చెప్పేది ఏంటంటే, ఈ ఫేక్ బాబాగాలు చెప్పే డబ్బా ముచ్చట్లు మీరు అస్సలు నమ్మకండి, అవి పక్కన పెట్టండి. ఇక థంబ్నెయిల్స్ దయచేసి మీడియా వాళ్ళకి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, ఇట్లాంటి ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టకండి, ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకండి. అనవసరంగా జనాలు గుడ్డిగా నమ్ముతున్నారు. అసలు ఏమైంది అని ఆతృత పడుతున్నారు. మీరు ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మనసు నొప్పించి అనవసరంగా జనాలని పిచ్చోళ్ళని చేయకండి. దయచేసి మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నా. ఈసారి రిక్వెస్ట్గా మాత్రమే అడుగుతున్నా. ఇంకో 2-3 రోజులు చూసిన తర్వాత ఇట్లనే థంబ్నెయిల్స్ కనిపిస్తే అప్పుడు ఇక మాస్ కౌంటర్ ఇంకా వేరేలాగుంటుంది. ఫైనల్గా జనాలకు చెప్పేది ఏంటంటే, జాహ్నవి కేసులో ఎలాంటి వివరాలు ఇంకా బయటికి రాలేవు, పూర్తి వివరాలు బయటికి రాలేవు. ఈ ఫేక్ థంబ్నెయిల్స్ని మీరు నమ్మకండి, ఆ ఫేక్ వీడియోస్ని మీరు చూడటమే మానేయండి.